ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, లేక మంచి బంగారం ఆభరణాలు, లేకపోతే మంచి వెల్ డ్రెస్డ్ పీపుల్ వచ్చినప్పుడు వారిని మీరు బాగా ఘనపరిచి, దీన స్థితిలో దరిద్రులుగా ఎవరైనా ఉంటే వారిని మీరు తృణీకరిస్తే, వారిని మీరు అసహ్యించుకుంటే, వారిని మీరు తోలనగా చూస్తే, వారి విషయంలో మీరు భేదాభిప్రాయాలు కనపరిస్తే అది దేవునికి ఇష్టం లేదు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. చూడండి, మన చుట్టూ ఉన్న ప్రజలు అందరూ ఒకే స్థితిలో ఉన్నవారు ఉండరు. కొంతమంది చదువుకున్న వారు ఉంటారు, కొంతమంది చదువుకొని వారు ఉంటారు, కొంతమంది ఆరోగ్యవంతులు ఉంటారు, కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది మానసికంగా బలంగా ఉండేవారు ఉంటారు, కొంతమంది మానసిక రోగులు కూడా ఉండొచ్చు. ఆయా పరిస్థితుల్లో, ఆయా స్థితిగతుల్లో మనుషులు బ్రతుకుతుంటారు ఈ ప్రపంచంలో. అయితే మన స్థితిని బట్టి మనం మన స్థితిలో లేని వారిని తక్కువగా చూడడమో, హీనంగా చూడడమో, ఒక రకమైన భేదాభిప్రాయంతోనో మనం ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా